హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయలు అనమాట. మా వారైతే మామిడికాయలు తీసుకొచ్చారు. ఆ స్టోరీ నేను చెప్తాను వీడియోలో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. ఆ మామిడికాయలతో నేను ఏం చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక్క లైక్తో నా వీడియో వచ్చేసి మీలా ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. సో అందుకని లైక్స్ చేయమని అడుగుతున్నాను. సో అది ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో నేను ఈ మామిడికాయలు ఉన్నాయి కదా, మా వారు వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో మామిడికాయ చెట్లు, సపోటా చెట్లు, అంతకుముందు లాస్ట్ ఇయర్ సపోటాలు తీసుకొచ్చారు చాలా. ఈసారి అయితే మామిడికాయలు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మేము ఎన్ని రోజుల నుంచి అక్కడ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, కానీ మా బ్రాంచెస్ చాలా ఉంటాయి. ఒక దగ్గర అయితే ఒక ఏరియాలో ఉన్న ఆఫీస్లో అయితే ఇలా మామిడికాయ చెట్లు ఉండేసరికి మస్తు మామిడికాయలు అయితే ఫుల్ కాస్తాయంట ఎవ్రీ ఇయర్. చాలామంది కోసుకెళ్ళి పచ్చళ్ళు పెట్టుకోవడము తినడానికి వాడతారు, కానీ ఎప్పుడూ మా వారైతే తీసుకురాలేదనమాట. ఇదే ఫస్ట్ టైము సడన్గా తీసుకొచ్చారు నిన్న. తీసి చూస్తే ఆ ఫస్ట్లో చూపించాను కదా స్టార్టింగ్లో, ఆ బకెట్ నిండా అయినాయి. ఏం చేయాలో అర్థం కాలే నాకు. పచ్చడి పెట్టమని చెప్తున్నారు, ఊరగాయ పచ్చడి. సో ఇంకా చూడడానికి చిన్నగానే ఉన్నా కూడా లోపలైతే గట్టిగానే ఉంది. చాలా ముదురు టెంక లెక్కనే ఉందన్నమాట లోపల. చూడాలి. ఇవన్నీ కట్ చేసి మామిడికాయ పచ్చడి పెట్టాలంటే చాలా కష్టమైన పద్ధతి. ఇంకా చేయాలి, ఇక తప్పదు, పచ్చడి పెట్టుకోవాలి కాబట్టి. సో పచ్చడి పెట్టుకునే ముందు, అంతకన్నా ముందు మేము ఇక్కడ ఒక 5 మామిడికాయలు అయితే తీసుకొని ఇలా తొక్క మొత్తం తీసేసి ఇట్లా రోటి పచ్చడిలాగా అయితే చేసుకొని తిందామని చెప్పి ఈరోజైతే చేశానమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇదిగో మొత్తం అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఈ ముక్కలను అయితే ఇప్పుడు నేను మామూలుగా అయితే మిక్సీలో వేసి కారము ఉప్పు వేసి మిక్సీ బట్టి మనం పచ్చడి చేసి తాలింపు పెట్టుకోవచ్చు. కాకపోతే నేను మిక్సీలో కంటే కూడా ఇలా రోట్లో వేసి దంచుదాము ఈరోజు అని చెప్పేసి రోల్ తీసానమాట. నాకు ఇది కూడా ఉంది. సో ఇట్లా చేస్తే ఏంటంటే రొట్టి పచ్చళ్ళు చాలా రుచిగా చాలా బాగుంటాయి. అన్నంతో తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఏంటంటే మనం ఎంత కోర్స్గా తిప్పినా కూడా చాలా మెత్తగా అయిపోతుంది, ఎందుకో తెలీదు. సో అందుకని అంత టేస్ట్ అనిపించదనమాట. ఇంకా దీన్ని మొత్తం మంచిగా ఇట్లా దంచుకొని తర్వాత లాస్ట్లో నేనైతే కారం ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి దంచేసి దీనికైతే పోపు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇలాంటి పచ్చళ్ళు ఉంటే మాత్రం మా ఇంట్లో పండగే. ఇక పచ్చడి ఉంటే ఏ కూరలు వద్దు, ఏమొద్దు, ఆ పచ్చడి ఇంకా పెరుగు అవే సరిపోతాయి, వాటితోనే తినేస్తారు. ఇంకా మా దేవాంశ్ అయితే స్కూల్కి వెళ్ళాడు కదా, వాడైతే వచ్చాక ఈ మామిడికాయ పచ్చడి చూసి తింటా అంటాడో ఏమంటాడో చూడాలన్నమాట. వాడు ఒకసారి మూడు బాగున్నప్పుడు తింటాడు, లేదంటే తినడు, అట్లా అనమాట వాడి గురించి. అది వాడి మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మొత్తం నలగొట్టేసాను, చూస్తున్నారు కదా. ఇట్లా మంచిగా కచ్చపచ్చగా అనమాట, మరి మెత్తగా కాదు మరి ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా కచ్చపచ్చగా అయితే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో అయితే ఉప్పు ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే ఉప్పు అయితే తీసుకున్నాను, అంతే కారం అనమాట. 2 సమానంగా అయితే వేసేసుకొని ఇంకొకసారి దంచుకుంటాను అనమాట. దంచుకున్న తర్వాత ఏం లేదు, సింపుల్గా ఇంతే. ఇక దీన్ని తాలింపు అయితే పెట్టేసుకోవడమే. పోపు పెట్టుకుంటాం కదా, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవి వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట. కర్రీ వద్దు, ఏం వద్దు, అప్పటికప్పుడు ఏదైనా పచ్చడి తినాలనిపిస్తే ఇలాంటి పచ్చళ్ళతో అయితే తినేయచ్చు, రోటి పచ్చళ్ళతో చాలా బాగుంటుంది. సో ఇది మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదన్నమాట. సో అందుకని నేను ఈరోజు ఇలా అయితే చేశాను. అలాగే దీన్ని మనం కారంతో కాకుండా ఎండుమిరపకాయలు కూడా వేయించి చేస్తారంట. నేను ఇట్లా చేయలేదు, మా రిలేటివ్స్ వాళ్ళు చేసి పెడితే ఒకసారి తిన్నాను, చాలా బాగా అనిపించింది అలా కూడా. కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను చూడలేదు కూడా, అలా చేసేది కూడా ఎప్పుడు చూడలేదు. సో అందుకని ఎప్పుడు ప్రయత్నం అయితే చేయలేదు, ట్రై చేయలేదు. సో ఒకసారి అలా కూడా ఇంకోసారి ట్రై చేద్దాము, ఎందుకంటే ఎండుమిరపకాయలు కదా, చాలా బాగుంటుందేమో చేద్దామనే చాలాసార్లు అనుకున్నా, కానీ ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఎందుకులే అని చెప్పేసి నేను అంత లైట్ తీసుకున్నాను అనమాట. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అట్లా చేశారు వాళ్ళు, తిన్నా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదనమాట ఈరోజు
మామిడికాయతో మేము ఇలా పచ్చడి చేసుకున్నాము. ఇంకా బకెట్ నిండా ఉన్న మామిడికాయలైతే మా ఊరగాయ పెట్టమంటున్నారు. ఎట్లా పెట్టాలో ఏమో చూడాలి. ఇక చూడండి బకెట్ నిండా అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే పచ్చడి అయిపోయింది, తీసేసాను. ఇక చూడండి ఎంత బకెట్ నిండా ఉన్నాయి, చిన్న బకెట్. ఇక దాన్ని ఏం చేస్తారో చూడాలి. కట్ చేశాక ఆవకాయ పెట్టాలి, అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. సో కొన్ని అయితే మాగ పెట్టేసుకొని తీయగా పండినాక తినొచ్చని కొన్ని పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా పచ్చడి అయితే నూరడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు పెట్టేసుకొని ఇంకా తినేయడమే అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అంత ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో అయితే. సమ్మర్ వచ్చి మామిడికాయలు దొరికితే చాలు ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాం మేము మామిడికాయతో. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నార్మల్గానే రోటి పచ్చళ్ళు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మామిడికాయతో పచ్చడి అంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి తిని టేస్ట్ చూడండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇట్లా పోపు అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయినాక ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని మంచిగా పోపు వేగినాక మనం రోట్లో దంచుకున్న పచ్చడి ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. నేను దీనికి సరిపడా అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కొంచెం మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను పచ్చడికి సరిపడా అయితే వేసేసుకున్నాను అనమాట. నేను వేసిన దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుంటే బాగుండేది అనిపించింది నాకు. కానీ ఫైనల్గా అయితే సూపర్గా అయితే వచ్చింది టేస్ట్. ఇంకా మా పాప అయితే తినేస్తుంది కూడా, టేస్ట్ చేసేస్తుంది. ఆమె అయితే నేను రోట్లో దంచుతుంటేనే తీసి తినేస్తుంది అనమాట, చిన్న చిన్న ముక్కలు అట్లా పీసులు అనమాట. ఎందుకంటే కట్ చేస్తున్నప్పటి నుంచి ఆ వాసనకి సూపర్గా అనిపించింది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.